10 కాళ్ళు 6 కన్నులు వదనంబు 3 వాలంబులతోన్ పదును గల చోట తిరుగును మొదమున 2 ఏండ్లకు చెప్పరయ్య పండితులారా. ఫస్ట్ ప్రశ్న, నీ పేరు, నువ్వే జిల్లా, ఎక్కడ? పేరు కృష్ణమూర్తి, సంపతరావు కృష్ణమూర్తి, జిల్లా శ్రీకాకుళం జిల్లా, పాతపట్నం తాలూకా పెదలంబ పంచాయతీ, సారవకోట మండలం. నాకు తెలుసు, చూసిన తెలియదు కాబట్టి. నీకు ఊహ ఎప్పటి నుంచి తెలుస్తుందా? అప్పుడు జనరేషన్ బట్టి 20 సంవత్సరాలు కాక ఏడు తెలిసేది కాదు. 20 సంవత్సరాలు దాటితే కొంచెం లోకం తీరి తెలిసేది. అప్పటి నుంచి నీకు జరిగినవన్నీ, జీవితం జరిగినవన్నీ గుర్తున్నాయి. గుర్తున్నాయి. నీ చిన్నప్పుడు మీ జీవన విధానం ఎలా ఉండేది? ఏటేటి తినేవాళ్ళు? ఊదలు పండేవి, సోళ్ళు పండేవి, సోడులోని కొర్రలు వేసేవాళ్ళము, కొర్రలు వచ్చి సోడితోటి పండేది. ధాన్యం సరిగా పండేవి కదా, ఎక్కడో 4 పుట్లు 5 పుట్లు గుయ్యిళ్ళు అంట, వాటిలాంటి 10 పుట్లు పండేవి. ఊదన్నము, సామాన్నము, సోడంబలి, ఉలవలు ఉడకబెట్టుకొని తిని అవి పండించుకొని ఉపాధి గడుపుకుంటాడు. వరి అన్నం లేదు, ఏ కొద్దిగా ఎంత దూరాలు వెళ్ళాలన్నా నడిచి వెళ్ళిపోవడమే. సైకిళ్ళు ఉండేవి, అందరికి సైకిల్ లేని ఎక్కడ కొనుక్కోవడానికి డబ్బులు అందరికి 600 500 సైకిల్ కొనుక్కోవడం అంటే అది మాత్రం మాట్లాడి. అప్పుడు ఎవరికాడ సైకిల్ ఉన్నది అంటే ఆడు పెద్ద డబ్బులు ఉన్నాయి, 4 డబ్బులు ఉన్నాయి, సైకిల్ కొనుక్కోవడం మనం ఎటు కొనగలమా అని నడిచిపోయాను చేయడమే. లెక్కలే నడిచేవాళ్ళము, కోటబొమ్మలు నడిచేవాళ్ళము, నరసనపేట నడిచేవాళ్ళము, ఎర్రమాండలో నడిచేవాళ్ళము, లక్ష్మీనరసపేట, మొక్కలింగం, ఇవన్నీ మేము వంకాయలు కావిడి పట్టుకుని నడిచి వెళ్ళేవాళ్ళము. ఉదయం వంకాయలు కావిడి పట్టుకుని నడిచి, ఉదయం వంకాయలు చీకటిన చలిదన్నము కావిడి మీద పెట్టి వంకాయలు కావిడి ఎత్తేయడము, ఎత్తేసి పట్టుకొని బజార్కి మా ఎర్రమాండలము అట్లా మొక్కలింగము ఏదో బజార్కి వెళ్ళిపోవడము. 30-40 కిలోమీటర్లు మరి ఏంటి వెళ్ళిపోవడమే నడిచి. రోజుకి 2 కావిడి, తెల్లవారు ఒక కావిడి, సాయంత్రం ఒక కావిడి అమ్మేవాళ్ళము. ఈ తెల్లవారు అంత దూరం వెళ్ళి వచ్చేసి మళ్ళీ మళ్ళీ గుడ్డికి నీరు వేసుకుని కొన్ని కాయలేరి మళ్ళీ సాయంత్రం పూట బయలుదేరి దగ్గర బజార్ ఏదైతే వెళ్ళి ఆ బజార్లో అమ్ముకొని మళ్ళీ 7 గంటలకి ఇంటికి చేరేవాళ్ళము. ఆ చేరితే కానీ పెందిళ్ళు వేసి లేకపోతే మళ్ళీ ఖర్చుకి బచ్చింకి ఉండవు. ఆ రోజులు అవి అలాగ. ఇప్పుడు ఎవరు అలా పడలేరు కూడా. తినడం కోసం కష్టపడాలి, తిండికే కష్టపడాలి, మరి ఇంకేరికి మిగిలించడానికి కాదు. ఇప్పుడు కాదు, 2 పిల్లలతో ఆపరేషన్, 1 పిల్లలతో ఆపరేషన్. అలా అప్పుడు 10 మంది, 4, 5, 7, 8, 10 మంది లోపల అయితేనే కుటుంబం. ఇందిరాగాంధీ వచ్చింది ఆపరేషన్, బర్త్ కంట్రోల్ ఆపరేషన్ అంతంది. పిల్లలు లేకపోతే ఏంటి మనం తొలిచేస్తాం పని. 4 పిల్లలు ఉంటే ఇంటికాడ కుటుంబం ఉంటే పని. అప్పుడు మగవాళ్ళకి మానేసి ఆడవాళ్ళకి పెట్టారు ఆపరేషన్. తెలియదు కదా ఆడవాళ్ళకి. పట్టుకొని రెక్కబెట్టి నిగిడికి వెళ్ళిపోయాడు ఆపరేషన్లకి. బలత్కారమే. ఎక్కడికి టౌన్లో పెళ్ళి నీ పిల్లలు ఎంత మంచిగా ఎటు తెలిసి వాళ్ళకి నాలాంటి వాడు నాకు 2 పిల్లలు బాబు వీడికి పట్టుకొని రెక్క అప్పుడు పట్టుకొని హాస్పిటల్ తీసుకెళ్ళిపోవడం, కోసేయడం, ఆపరేషన్ చేసి పంపించడం. మరి ఇంకా నేను రాను పోలేదు. ఆ రోజులు అవి. మా మామకి వంకాయలు ఏరి కావిడితో పట్టుకొని నరసనపేట వెళ్ళాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత పేరెంట్ వెళ్ళిన వాళ్ళకి తీసుకెళ్ళిపోతారు, ఆపరేషన్ చేస్తారు మగవాళ్ళకని సౌండ్ వచ్చింది. అడికి అటు నుంచి కావిడి పట్టుకుని వస్తాడు. ఇలాంటి కొడుకులకి ఏడ్ చేయడం, నాకు ఆపరేషన్ చేశారని నువ్వుకి నీరేయలేను, కొన్నాళ్ళు కష్టపడలేను, పిల్లలకి ఎవరు పెంచుతారని అని యాతన పడి అలాగ ఆడిలోని ఆవిడ ఆత్మకి ఆలోచించి అడ్డకొచ్చి పట్టుకోరు, ఏమైనా పట్టుకుంటారు, నీకు ఆపరేషన్ చేయాలి, పిల్లలే లేకపోతే ఆపరేషన్, నాకు 1 పిల్ల లేకపోతే ఇంకొకరు 2 పిల్లలు పుట్టాలి, డాక్టర్ కడిగి నేను తిరుగుతుంటే నాకేం ఆపరేషన్, 4 నుంచి కూడా నీకు ఆపరేషన్ చేయడం లాభం లేదు, నీకు పిల్లలు లేరు, నాకు పిల్లడు లేదు, పిల్ల లేదు, నాకు ఇంకా ఆపరేషన్ కానీ నేను డాక్టర్ కడిగి తిరుగుతాను పిల్లలకని, మీరు నాకు ఆపరేషన్ చేస్తే దటాయించాడు. కొంచెం మొట్టగా ఉండేవాళ్ళే దటైతే ఓడికి ఆపరేషన్ చేయొద్దండి, తగిలారు, వెళ్ళిపోయినాడు. అక్కడ 15 రోజులు మరి నరసన పెట్టాలి, పోతే వంకాయలు పోయి మరి పట్టుకుని లాగి కోసేస్తారు. అలాగే జడిచోళ్ళు అప్పటి నుంచి ఆడవాళ్ళు చేయడం మొదలు పెట్టారు. కానీ ముందు మగవాళ్ళకి. మరి పనులన్నీ చేసుకొని నువ్వు చదివాడు కదా, చదువు ఉండి అప్పుడు స్కూల్ ఉండేవి. మాస్టర్లు మా ఊర్లో 2 ఉండేవాళ్ళు. అప్పుడు మా ఊరే స్కూల్. ఒకళ్ళ దగ్గర అద్దెక జాగా తీసుకొని అది సాలేసి అందరు స్కూల్ చెప్పాడు. అక్కడే ముందు బడి తోట అంతా మనతో ఎస్టాబ్లిష్మెంట్ ఉండేది. కానీ అది స్కూల్కి వెళ్ళడానికి మాకు తీరుబట్టు ఉండేది కాదు. పనులు ఇంటికాడ ఏ స్కూల్లో ఏం చదివేసి అక్కడ కూడా ఉద్యోగాలు అయిపోతాయి. నైట్ స్కూల్ అది. ఈ నైట్ స్కూల్ మీద పెట్టి మాస్టర్లు పెట్టారు. టెక్కల ప్రాజెక్ట్ మాది. ఒక్కొక్క నైట్ స్కూల్ మాస్టర్కి 20 మంది. ఆ మాస్టర్ పొగులు చెప్పాడు. ఆ మాస్టరే మళ్ళీ రాత్రి కూడా చెప్పాడు. ఎందుకు వాళ్ళకి 50 రూపాయలు జీతం, 50 రూపాయల జీతం తల్లి పిల్లకి ఆవిడే నేటి పెంచుకుంటారు. మేము రాత్రి ఒక 10 మందిమో 15 మందిమో చదువుకి వెళ్తే ఒక లైట్ పెట్టుకుని నెలకు ₹1 మనిషికి. పొద్దున్నోడు వచ్చాడు, ఒక వాళ్ళబోరు తినేయడము, ఒక లైటు, బుక్కు, ఒక సంచి
బ్యాగులు వేసుకుని బుక్కులు పట్టుకుని వెళ్ళాడు. 10 గంటలు 9:30 వరకు ఇప్పుడు. అలా నువ్వు ఎన్నాళ్ళు చదివావు? అలాగే నేను 2 సంవత్సరాలు చదివినాను. మరి 2 సంవత్సరాలు ఎక్కువ అంతే నెలకు రూపాయి ఇవ్వాలి, సంవత్సరం 12 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరం 12 రూపాయలు కిరసనాయిలు ఇవ్వాలి. మరి పొద్దుపోయినోడు ముట్టించి లైట్ మళ్ళీ 10 గంటల దాకా కాలాలి. ఆ లాంతర్లు పట్టుకుని గాలి వేసినా మరి నీళ్ళు వేసినా ఆరకంట. ఒక సంవత్సరంన్నరకేమో 1.5 నేర్చినాను. ఇప్పుడు ఒక అక్షరం నువ్వు నేర్చుకోవాలి స్కూల్లో. శ్రీరామాలు కూడా వదిలేరు, ఓ నామాల నుంచి చెప్తారు వాళ్ళ నుంచి చెప్తారు. శ్రీరామాల నుంచి ప్రారంభించి కాగుడెంత పుల్లుగా అయిన వరకు ఏ నరిగిపోవాలి. మనిషి దగ్గరికి మాత్రం ఇసుకేసి వాటి మీద రాయడము, మళ్ళీ చేరపడము, మళ్ళీ బుక్కులు పలకలు లేవు. పలకలు బుక్కులు ఏం పలకలు ఎవడు కూడా పలక పుట్టక ఉంటే బంగారంలో చూసుకోవడము. ఏంతో నువ్వు రాసుకోవడం కాదు. ఇలా పట్టోడు మాస్టర్ ఇలా పట్టోడు ఇలా పట్టి భూమి మీద అడిసి ఇలాగ రక్తం వచ్చినట్టు తీస్తే సుర్రుమని రక్తం నీకు భయం చెప్పినట్టు కాదు, భూమి మీద పామినట్టు కాదు. 7 గంటలకి ఇలా వెళ్ళిపోయిన తర్వాత రాత్రి 11 వరకు చెప్పాడు మాస్టర్ గారిని బేగ వదిలేండా మరచినట్టు తల్లిదండ్రులు. అయినా మాస్టర్ గారు రూపాయి ఇస్తానని మా బాబుకి చదువుతాడని నువ్వు అంత బేగ వదిలేస్తే ఎలాగా డేట్ చదువుతాడు అని అడిగాడు. ఓ కిరసనానికి అంత ఎక్కువైండ్రా, మరి లైట్లు ఆరిపోతాయని తుదిగాను అన్నాడు. నాది ఏడు తప్పు అన్నాడు. తప్పించుకుంటాడు. నెలకు రూపాయి ఇచ్చినాము, నెలకు రూపాయి తీసుకుంటాను అని ఆడికి ప్రజల మీద అంత భయం ఉండేది. మేము అనిపించింది నీకు చెప్తాను. ఇంకెవడో ఊరుండి కావులో సగం వరకు చదివిన సరే, మరి నేను పెద్దోండి అయిపోతాను డ్యూటీకి. మరి చదువుకు మరి లేదు టైం. దిక్కెళ్ళాలా, పనులకి వెళ్ళాలా, ఎవడో పిలిస్తే మన పని చెయ్యాలా, ఎవడి పనికి వెళ్తే మన పనికి వస్తాడు. మరి నువ్వు 2వ తరగతి సగం వరకు చదువుకొని నువ్వు ఇన్ని పద్యాలు పాడుతుంటావు, 8 బుక్కులు చదివి నాకు చెప్పు. ధర్మాంగధర చరిత్ర, గంగా వివాహము, నల చరిత్ర, గరుడు పురాణము, పెద్ద బాల శిక్ష 1వ తరగతి నుంచి బిఏ వరకు చదవచ్చు. బిఏ ఓడికి అందులో లెక్కలు ఉన్నాయి, 1వ తరగతికి లెక్కలు ఉన్నాయి, పెద్ద బాల శిక్షలు ఉన్నవి. మా లెక్కలు లాంటివే. ఖర్జూర ఫలములు ధనికుండు గొనికొన్ని, సగపాలు మోహంబు సతికి నిచ్చే, అందు 4వ పాలు నలుని తమ్మునికిచ్చే, అష్టభాగం ఇచ్చాను అతని సతికి, తగ 9వ పాలు తనయునకిచ్చాను, తన చేతున్న 4 తల్లికిచ్చే, మొదట తెచ్చినవెన్ని మోహంబు సతికెన్ని, భ్రాతకెన్ని వాని భార్యకెన్ని, గణితమెరింగినట్టి కరణాల రప్పించి 2 ఏండ్లకు చెప్పరయ్య పండితులారానిచ్చు అన్నాడు. 1 సంవత్సరం కూడా కాదు, 2 ఏండ్లకు చెప్పమన్నాడు. గణితం తెలిసిన కరణాలకు పిలిచి మామూలు చెప్పలేరు. ఆ కరణాలకు పిలిచి 2 సంవత్సరాలు చెప్పండి అన్నాడు. ఇక్కడ చూడు, దానికి అర్థమయ్యేటప్పుడు తెలుసునా? ముందు నాకు చెప్పావు కానీ నేను మర్చిపోయాను. అవి ఎన్ని పళ్ళు తెచ్చినాడు, ఈ అందరికి ఏటి పంచినాడు, చివరికి ఆడికి తల్లికి ఏటి ఇచ్చినాడు, ఆడికి ఏటి ఉన్నాయా లేవా, ఏది చదువుకున్నాడు కాబట్టి చెప్పు. అది ఎడదేమను 10 కాళ్ళు 6 కన్నులు, వదనంబు 3 వాలంబులతోన్ పదును గల చోట తిరుగును, మొదమున 2 ఏండ్లకు చెప్పరయ్య పండితులారా. వాళ్ళు చెప్పాలా. 2 సంవత్సరాలు కాకపోతే సంవత్సరంకో 6 మాసాలకో 3 మాసాలకో లేకపోతే 3 రోజులకో. ఈ భారతం ఇవన్నీ అన్నానే, ఇవేవి కూడా నేను చదవనివి లేవు. ఇప్పుడు ఉన్నాయి. ఇప్పుడు అంత ట్రంక్ పెట్టు, ఆ గోడ మట్టి గోడ, ఆ గోడ అంట ట్రంక్ పెట్టి రకలు చదలిపోయి దెమ్మ కొట్టేసింది. ఇప్పుడు బుక్ పట్టుకోక నల చరిత్ర, గంగా వివాహము, ధర్మాంగధర చరిత్ర కొట్టుకెళ్ళిపోతాం, లక్షణామోర్స, బాలభారతము, ఈ పెద్ద బాల శిక్ష, నల చరిత్ర మహాపుణ్యఘట్టము. నల చరిత్ర చదివితే ఆ జన్మలోని చేసిన పాపాలు పోతాయట. అది చదవడం రాకపోతే వినాలి. అన్నోళ్ళు లేరు, ఇన్నోళ్ళు లేరు. చెరుకు అది తొక్క తీసి ఆ జల్లి గుడ్డు దాని సారం సప్పరిస్తే కదా నీకు తెలుస్తుంది. మరి ముందు దవడ కోసం జల్లి మరి నీకేటి తెలుస్తుంది. లక్షణామోర్స్ పెట్టుకున్నంత ఆఖరి రెప్పయ్యను తేరి చూడను కొట్టుకెళ్ళిపోతున్నాం. హరిహరి నారాయణ కాసుకుంటే సైడ్ నుంచి హరిహరి నారాయణ అది నారాయణ అనాలి. అది మీకు ఈ ఫుల్ వీడియో కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను, వెంటనే వెళ్ళి చూసేయండి. అండ్ నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.